హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. డాక్టర్ పిల్లాడి ఆన్సర్కి ఇరిటేట్ ఫేస్తో పోయి సపోర్ట్ చేసుకో అని తరుణ్ను పక్కకు నెట్టి అభి వెంటపడ్డాడు రాజ్. ఏంట్రా నీ ప్రాబ్లం అని వదలకుండా వెంటపడుతున్న రాజ్ని విసుగ్గా అడిగితే, నా హిస్టరీ మొత్తం తవ్విందా అని సూటిగా ప్రశ్నించాడు రాజ్. విషిత గురించి రాజ్ ఆలోచన, బట్ అంతకు మించి సహస్రకు తెలుసు అని ఆ వినాష్ ఎక్కడున్నాడో కూడా సహస్రకు తెలుసు. బట్ నీకోసమే, కేవలం నీకోసమే, నువ్వు వద్దు అనుకున్నది ఏది టచ్ చేయలేస్తాను. నువ్వు భిక్షగా వేగా బతుకుతున్న జీవితాలు వాళ్ళవి. నీకోసం నీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదని చాలా సింపుల్గా వదిలేసింది. యోగేందర్ని కూడా కలిసింది. అందుకే లోపర్ లాయర్ పైన కింద అన్ని మూసుకొని కూర్చున్నాడు. ఒకవేళ వాదించినా వాడు పీకేదేం లేదు, ఖచ్చితంగా సహస్రనే గెలిచేది అని రెండే మాటల్లో మొత్తం అర్థమయ్యేలా చెప్పి వెళ్తున్నాడు అభి. కాలం ఆగిపోయినట్టు స్తంభించిపోయాడు రాజ్. తన కోసం ఇక్కడి వరకు రాకూడదనుకున్నాడు. ఆ రోజు అక్కడితోనే ఇద్దరి మధ్య బంధం ముగిసిపోవాలి అనుకున్నాడు. బట్ తన ఆలోచన, తన అంచనాలను తలకిందు చేస్తూ ఇక్కడి వరకు వచ్చింది సహస్ర. అన్నీ తెలుసుకున్నా కూడా ఎవరి పేరు తేకుండా తన మీద నింద వేసుకుంటూ, తనని తక్కువ చేసుకుంటూ, తననే శరంగా ఎక్కుపెట్టి నా కోసం నా మీద యుద్ధం ప్రకటించింది అని ఆలోచిస్తున్న రాజ్ బాడీ మొత్తం గూస్ బంప్స్ వస్తూ ఉంటే చిన్నగా హ్యాండ్ చూసుకుంటున్న రాజ్ పెదవులు అర్ధచంద్రాకారంలో సాగాయి. ఓడిపోతూ గెలిచే యుద్ధం నీ రూపంలో సిద్ధం, హౌ లక్కీ అయాం అనుకుంటూ కొన్ని క్షణాలు ఆ ఫీల్ ని గర్వంగా గుండెల్లో నింపుకున్న రాజ్ బాడీ షేక్ చేసి మళ్ళీ అభి కోసం చూస్తే అప్పటికే ఆ కారిడార్ దాటేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ లో రెగ్యులర్ కోర్ట్ ఛాంబర్స్ ఉన్నాయి. జయదేవ్ గారి రిక్వెస్ట్ మీద ఏర్పాటు చేసిన ఈ డిజిగ్నేటెడ్ కోర్ట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. బయట లోపల పూర్తి ప్రైవసీ, ఇంకా సెక్యూరిటీ ఉండడంతో అనవసరంగా ఆ పక్కకి ఎవ్వరూ రారు, రానివ్వరు కూడా. అప్పటికే మానస, జయదేవ్ గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మరొక సైడ్ నుంచి కిందకు వెళ్ళిపోతే రాజ్ అని పిలుస్తున్న జైలర్కి 2 minutes అంటూ వేళ్లు చూపించి పరుగులు వెళ్ళి లిఫ్ట్ ఎక్కేశాడు. జనరల్ గా ఎటువంటి ఫ్రీడమ్ ఎవ్వరికి ఇవ్వరు, బట్ మన బలుపు బాబు మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఇంకా మన బలుపు బాబు తీసుకున్న అడ్వాంటేజ్ ఇది. ఇష్టానికి ఆడేసుకుంటున్నాడు అని కానిస్టేబుల్స్ ని సీరియస్ గా చూశారు జైలర్. ప్యాంట్ తడుపుకోవడానికి ప్రిపేర్డ్ గా ఉన్న వాళ్ళు, మీరు వెళ్ళండి సార్, ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి, మేము రాజ్ని తీసుకొస్తాము అని భయపడుతూ చెప్పి స్టెప్స్ మీద రాజ్ కోసం కిందకి పరుగులు పెట్టారు కానిస్టేబుల్స్. అభితో మాట్లాడుతూనే కిందకి వచ్చిన రాజ్ ఆపోజిట్ సైడ్ లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్న సహస్ర ఇంకా మానస, జయదేవ్ గారు కనిపించడమే పరిగెత్తుకుంటూ వాళ్ళు ఎదురు వచ్చి నిలబడ్డాడు రాజ్. అయ్యగారు వచ్చిన స్పీడ్ కి ఉలిక్కిపడ్డ సహస్ర భయంగా పొట్ట మీద చేతిని ఉంచి చిటపటలాడుతున్న మొహంతో అయ్యగారిని ఒక చూపు చూసి వెళ్ళిపోతే ఆ కోపానికి నవ్వుకుంటూ మానస గారిని హక్ చేసుకోవడానికి స్టెప్ తీసుకున్నాడు రాజ్. బట్ మధ్యలోకి వచ్చిన జయదేవ్ గారు అయ్యగారిని వెనక్కి తోసి భార్యకి ముందు నిలబడ్డారు. తండ్రి కోపం తెలుస్తూ ఉన్నా అది తీసుకోవడానికి సిద్ధంగా లేని రాజ్ తప్పుకో డాడ్ అని ఎప్పటిలా బలుపు చూపించడానికి ట్రై చేస్తే, మానస వీడు నీకు తెలుసా అంటూ అయ్యగారి బలుపుని సూటిగా నిలదీస్తూ అడిగిన జయదేవ్ గారి ప్రశ్నకి తెలియదండి అని పరా వ్యక్తిని చూసినట్టు మొహం పెట్టిన మానస గారు, ఇలా కనిపించిన ప్రతి ఒక్కరి మీద పడకూడదని ఈ అబ్బాయికి చెప్పిరండి, అవతల నా కోడలు ఒక్కతే వెళ్తోంది అనేసి చీర కొంగు దులుపుకుంటూ కదిలితే రాజుని పక్కకు తోసి భార్యకి స్పేస్ తీసుకున్నారు జయదేవ్. మానస గారి పర్ఫార్మెన్స్ కి కళ్ళు నోరు గాలికి వదిలేసిన రాజ్ మొహం మాడిపోయిన అట్ల పెనల్లా నల్లగా మారింది. ఆవిడ మాట కాదని మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేకపోవడంతో ప్రీతితో సహా అందరూ తలదించుకొని గొర్రెల్లా వెళ్ళిపోతే తరణ్ మాత్రమే ఆ క్యూలో ఫాలో అవ్వలేక అక్కడే నిలబడ్డ జయదేవ్ గారిని దాటి మాట్లాడలేక మిషన్లో నలుగుతున్న చెరుకు గడల తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. ఏంట్రా నాటకాలు అని రాజ్ కసిరేసరికి అవును కాదు అని తన అడ్డంగా ఊపుతున్న తరంలో పో అని గద్దించడమే ఏడుపు మొహంతో తలదించుకొని ఫ్యామిలీ లైఫ్ ఫాలో అయ్యాడు.
అందరూ దాన్ని బానే ఫాలో అవుతున్నారు. అందర్నీ దాని మాయలో పడేసిందిగా అని రాజు ఉక్రోషంతో దెప్పుతూ ఉంటే చివాల్లో ఒక చూపు చూసిన జయదేవ్ గారు, నా కొడుకు తప్పు చేయలేదన్న నమ్మకంతో ఈ 2 సంవత్సరాలు నీ కోసం మేము పరుగులు పెట్టాము. కానీ నా కోడలు నువ్వు తప్పు చేశావని తెలిసి కూడా మేము 2 సంవత్సరాలు ఎంతగా నీకోసం పరుగులు పెట్టామో అంతకు రెండింతలెక్కువగా ఈ ఒక్క వారంలోనే పరుగులు పెట్టింది. గడియారంలో ముల్లైనా క్షణానికి క్షణానికి మధ్య విరామం తీసుకుంటుందేమో కానీ నా కోడలు ఆ విరామం కూడా తీసుకోకుండా మోసంలో వదిలేసిన తన ప్రేమ కోసం ఒక యుద్ధమే చేసింది. ఇంకా నెల రోజులు లేని పసి ప్రాణాన్ని తన కడుపులో దాచుకొని నీలాంటి వాడి కోసం పరుగులు పెట్టింది. విషిత వలన బాధపడ్డావు, పెళ్లికి భయపడుతున్నావు అనుకున్నాను కానీ అమ్మాయిలకు అలవాటు పడ్డావని, అమ్మాయిల మీద ద్వేషంతో సహస్రను సాధించావని ఇప్పుడే కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. నీ స్వార్థం కోసం, మా సంతోషం కోసం అసలు ఆ పిల్ల బతుకుతో ఆడుకునే అధికారం నీకెవరిచ్చారు? ఇదేనా మా పెంపకం అని కోపం కన్నీరు అసహ్యం మధ్యన జయదేవ్ గారు ప్రశ్నిస్తూ ఉంటే మౌనంగా నిలబడ్డాడు రాజ్. ఛా, నువ్వు కొట్టడం వల్ల విషిత చనిపోయిన రోజు కూడా మేము తలదించుకోలేదు. నీ ఆవేశానికి బాధపడ్డాము. ఆ తప్పును దాటి నిన్ను కాపాడుకోవాలని తాపత్రయపడ్డాం. కానీ ఈరోజు మా కన్నీళ్లతో ఆ పిల్ల కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పుకునే అదృష్టం కూడా లేకుండా చేసేశావు. సిగ్గుతో చచ్చిపోతున్నాన్రా అంటుంటే, డాడ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ జయదేవ్ గారి చేతులు పట్టుకున్నాడు రాజ్. కోపాన్ని మించిన నిర్లిప్తత జయదేవ్ గారిలో. వద్దురా, నువ్వేమి చెప్పద్దు అంటూనే నెమ్మదిగా చేతులు వెనక్కి తీసుకున్న జయదేవ్ గారు కళ్ళు తుడుచుకుంటూ రాజ్ పక్కనే వచ్చి నిలబడ్డ అభిని కూడా చూస్తూ, మీరిద్దరూ ఎలా చేశారు, ఎందుకు చేశారు అని ప్రశ్నించే ఓపిక కూడా మాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మా కోడలు బంగారం. నువ్వు చేసింది తప్పుడు పనైనా మేలిమి బంగారం లాంటి సహస్రను కోడలుగా మాకిచ్చినందుకు అంటూ 2 చేతులు జోడించారు జయదేవ్. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియని పరిస్థితి. తల దించుకోలేని తప్పు, తల ఎత్తుకోలేని గర్వం మధ్యన మీ మనసులో మిన్నకుండిపోయాడు రాజ్. తల్లిగా ఒకప్పుడు నీకోసం నీతో మాట్లాడకుండా పంతానికి కూర్చుంది నా భార్య. ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేకుండా చేసేశావు. ఇక మాకు మిగిలింది మా కోడలు మాత్రమే. మా కోడలికి మా అవసరం చాలా ఉంది. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని శాసించినట్టు చెప్పి వెళ్ళిపోయారు జయదేవ్. 6 నిమిషాల స్తబ్దత తర్వాత ఆమెని హగ్ చేసుకున్న రాజులో సగం బరువు దిగిన ఫీలింగ్ తండ్రి తిట్టడంతో. నిజం చెప్పాలంటే అది తిట్టడం కాదు, బాధపడడం. తను చేసిన తప్పుకి అవమానంతో కుమిలిపోవడం. తను చనిపోయిన తర్వాత తను లేని జీవితంలో సహస్ర ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, సహస్ర గురించి, తమ రిలేషన్ గురించి పేరెంట్స్ కు తెలిసిన రోజు ఎలా తీసుకుంటారని ఊహించుకుంటూ గడిపేసిన రాజ్కి ఇప్పుడు అవన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటే అందులో తను ప్రత్యక్షంగా నిలబడి ఉండడం నిజంగా ఆయువు పిలిచి మరొక ఛాన్స్ ఇచ్చింది. బ్రతికి తెలుసుకోరా అని తన ఆలోచనలకు మాత్రమే పరిమితమైన నిజాల మధ్యన ప్రాణాలతో నిలబెట్టింది. ఎవ్వరికీ దక్కని వరం తనకి మాత్రమే అందిన అదృష్టం. ఇట్స్ ట్రూ, ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అని ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న రాజ్ ని విసురుగా వెనక్కి తోసి, మారవా నువ్వు? 1% కూడా సరిగ్గా ఆలోచించవా? అసలు ఎలా ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నావు? అవతల సహస్ర ఏడుస్తోంది, అందరూ తిడుతున్నారు. అయినా సిగ్గు లేకుండా నీకు నువ్వే మళ్ళీ డబ్బాలు కొట్టుకుంటున్నావు. ఇంత అడ్డగోలుగా ఎలా ఎలా నవ్వుతున్నావురా అని ఫ్రస్ట్రేషన్తో పళ్ళు బిగించి తిడుతున్న అభిని మళ్ళీ గట్టిగా హత్తుకున్నాడు. నీ లాయర్ బుర్రకి అర్థం కాదులే మామా అంటూ తాళి కట్టి మాయమైన తన రౌడీ బేబీ కోసం మార్నింగ్ నుంచి కోర్టు బయట కార్లో పడికప్పులు కాస్తున్న క్యూటీ బేబీ సహస్ర రావడం చూస్తూనే ఫాస్ట్ గా కార్ దిగేసి తనకు ఎదురు వెళ్లి అభి గురించి అడిగింది. అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి ఉన్న ఎర్రటి కళ్ళతో క్షణం క్యూటీ బేబీ ఫేస్ లోని హ్యాపీనెస్ చూస్తూ వస్తున్నాడు అని చెప్పడమే ఆలస్యం గట్టిగా హంసపాపను హత్తుకుంది. కంగ్రాట్స్ వదినా అంటూ. కానీ తనున్న సిచ్యువేషన్ కి సహస్ర సరిగా రెస్పాండ్ అవ్వలేదు. నీకే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, బట్ ఈ టైంలో ఇలా అని నెర్వస్ ఫీల్ అవుతూ ఉంటే, నో నో వదినా, ఆ కంగ్రాట్స్ వేరు,
అవి సపరేట్ గా గ్రాండ్ గా చెప్పు. ఇది మనిద్దరికి నేను చెప్తున్నా అని అంటుంటే క్యూటీ బేబీ హడావిడికి అర్థం కానట్టు చూసింది సహస్ర. నా రౌడీ బేబీ అసిస్టెంట్ ని డాడీ లైన్ లో పెట్టాడుగా, జస్ట్ నౌ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. నువ్వు గెలిచినందుకు, నీకు నేను మరదలుగా మారినందుకు కంగ్రాచులేషన్స్ వదినా అని అంటూ మళ్ళీ హత్తుకుంది. అస్సలు సిచ్యువేషన్ తో సంబంధమే లేని క్యూటీ బేబీ ఆనందం అప్పటి వరకు కన్నీళ్లతో అలసిపోయిన సహస్ర మనసుకి చిన్న ఆలంబనగా మారింది. బరువు దిగుతున్న మనసుతో క్యూటీ బేబీ ఆనందాన్ని తీసుకుంటూ స్వచ్ఛంగా విష్ చేసింది. అది యాక్సెప్ట్ చేస్తే మన క్యూటీ బేబీ మంకీ బేబీ ఎందుకు అవుతుంది? నాకింత చెప్పగా వద్దు, గ్రాండ్ పార్టీ కావాలి. నా రౌడీ బేబీ మూడ్ చూసుకొని చెప్తాను, గ్రాండ్ గా పార్టీ ఇవ్వదునా అని డిమాండ్ చేస్తున్న క్యూటీ బేబీకి ఓకే చెప్పి ఈసారి సహస్రనే నవ్వుతూ హత్తుకొని మా అన్నయ్య సో లక్కీ అని అంటే, ఆహా నేనే లక్కీ అని ఒత్తి పలుకుతున్న క్యూటీ బేబీ కళ్ళలో మాతాబులు వెలుగుతున్న మెరుపు అన్ని మర్చిపోయిన దానిలా ఇష్టంగా చూస్తోంది సహస్ర. అందుకే మీ అన్నయ్యను కట్టేసుకున్నాను అంటూ మెడలో తాళి చూపించిన క్యూటీ బేబీ కాళ్ళు భూమి మీద నిలవడం లేదు. నా అంత లక్కీ పర్సన్ ఈ భూమి మీద నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. ఆ స్టోరీ మొత్తం నీకు తర్వాత నెక్స్ట్ క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అయితే నా రౌడీ బేబీని చూడాలి అంటూ స్టెప్స్ ఎక్కి లోపలికి పరుగులు పెడుతున్న క్యూటీ బేబీని నవ్వు ముఖంతో చూస్తూ నిలబడిపోయింది సహస్ర. కంగ్రాచులేషన్స్ అని బరువుగా బాధ్యతగా వినిపిస్తున్న గొంతుకి తిరిగి చూస్తే ఎదురుగా అమర్నాథ్ గారు. ఫోన్లో మాట్లాడింది, ఎంగేజ్మెంట్ కి వెళ్ళినా కూడా అంతగా పరిచయం లేని వాళ్ళని ముఖాముఖి కలవడం ఇదే మొదటిసారి. కానీ ఆ కొత్తదనం క్యూటీ బేబీలో కొంచెం కూడా లేదు. బట్ అమర్నాథ్ గారిలో ఆ కొత్తదనం కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంటే, థ్యాంక్స్ మావయ్య, అభి అన్నయ్య లోపలున్నాడు అని చెప్పేసి వెళ్తూ ఉంటే, ఏ రోజు రాజు వచ్చేస్తాడారా అంటూ మాట కలిపారు అమర్నాథ్. తెలియదు మావయ్య, 2-3 రోజులు పట్టొచ్చు, కోర్ట్ ఫార్మాలిటీస్ ఉన్నాయని అభి అన్నయ్య చెప్పారు అంటే, జాగ్రత్తరా, మళ్ళీ కలుస్తాను అని కూతురి కోసం అమర్నాథ్ గారి లోపలికి వెళ్తే జ్యూస్ పట్టుకొచ్చిన జియాతో పాటు కార్ దగ్గరికి వెళ్ళింది సహస్ర. లోపలికి వెళ్ళడమే కళ్ళొత్తుకుంటూ అందరితో నెమ్మదిగా వస్తున్న మానస గారు కనిపించారు. వాళ్ళ ఎమోషన్ ఏంటి అనేది మన క్యూటీ బేబీకి అస్సలు అవసరం లేని పాయింట్. లేడీలా ఎగురుకుంటూ వెళ్ళి పెద్దమ్మా అంటూ మానస గారిని చుట్టేసిన క్యూటీ బేబీ పట్టరాని ఆనందానికి ఆవిడ్ని 2 రౌండ్లు తిప్పి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కెరటం కింద ఇరుక్కుపోయిన ఫీలింగ్ తో తెప్పరిల్లి చూస్తున్నారు ఫ్యామిలీ మొత్తం. నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావే అంటూ క్యూటీ బేబీ భుజం చరిచి పక్కకు లాగిన సుజాతమ్మ, అసలు మనుషులు ఎట్టా ఉన్నది చూసుకునే పనే లేదా, నీ ఇష్టానికి ప్రాణం తీస్తున్నావు అని కయ్యమంటే, ఒసే ముసల్దానా, నేను మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నా, అది డిస్టర్బ్ అవడం ఇష్టం లేక నిన్ను మర్డర్ చేయడం మానేస్తున్నా, ఎక్కువ చేయకుండా తప్పుకో అని ఆవిడ రెక్క పట్టుకుని పక్కకు తోసేసిన క్యూటీ బేబీ మళ్ళీ మానస గారిని కరుచుకుపోయి, నీ అల్లుడు నాకు దొరికిపోయాడు, నా శారీకి పర్మనెంట్ గా కట్టేసుకున్నా అంటూ తన ఎమోషన్ మొత్తం ఉమ్మరిస్తూ ఉంటే, అర్థం కాని కన్ఫ్యూజన్ లో కొట్టుకుపోతున్న ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి పాపం అనిపిస్తోంది. ఏం చెప్తున్నావు క్యూటీ, ముందు మానసని వదిలి సరిగ్గా చెప్పు అని జయదేవ్ గారు అడుగుతూనే ఉన్నారు. అలా చెప్పగానే ఇలా వదిలే టైప్ కాదంకుల్, నేను హ్యాండిల్ చేస్తానుగా అంటూ ప్రీతి హెల్ప్ తో క్యూటీ బేబీని వెనక్కి లాగి పట్టుకుంటే, అసలు ఎక్కడున్నావో తెలుస్తుందా నీకు అని అడిగింది ప్రీతి. నాకు తెలుసు అంటూ ఇద్దరు చేతులు విడిపించుకున్న క్యూటీ బేబీ, నా లైఫ్ బిగ్గెస్ట్ మూమెంట్ మీరు మిస్ అయ్యారు అని బుంగముద్దితో తన మెడలోని మంగళసూత్రాలు మానస గారికి చూపించి, నా రౌడీ బేబీ మార్నింగ్ కట్టాడు, మీరెవ్వరూ లేరు, ఐ హేట్ యూ అని అలక చూపిస్తూనే వాళ్ళు రెస్పాండ్ అయ్యేలోపే అందరినీ తోసేసుకుంటూ ఆ బీ కోసం పరుగులు పెట్టింది. హోసి దీని దుంపతేగా, చెప్పింది వినిపించుకునేదాకా కూడా నిలబడలేదు, కొండపోత కురిసింది వెలిసింది అన్నట్టు దాని గోల దానిదే గాని మన గురించి పట్టదే దీనికి అని బుగ్గలు పొడుచుకుంటున్న సుజాతమ్మ అన్నట్టే అందరిలో అయోమయం. నిమిషం లేటుగా వెనకే వచ్చిన అమర్నాథ్ గారు, ఉదయం అభి మండపంలో మా బేబీ మెడలో తాళి కట్టాడు అని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పారు. క్షణం ముందు కురిసిన కుండపోత వెలిసినట్టు అందరిలో ఒకలాంటి స్తబ్దత. సంబరం చేసుకోవాల్సిన సందర్భానికి అంతగా సపోర్ట్ చేయని గుండెలతో
సంతోషం చూపిస్తూ అమర్నాథ్ గారికి క్షమాపణ చెప్తూ హత్తుకున్నారు జయదేవ్ గారు. మా బేబీ ఈరోజు ఎంత సంతోషంగా దాని ప్రేమను చేరుకుందంటే అందుకు కారణం మీరన్నయ్య. ఇంకా మీరే ఎదురు క్షమాపణ చెప్తున్నారు. దాని పిచ్చి ఆనందంలో మీ సపోర్ట్, మీ పరిస్థితి గమనించలేదు. మీరే నన్ను క్షమించాలి అని తండ్రి మనసుతో కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగారు అమర్నాథ్. అంటే మీ తింగర బుచ్చిని పర్మనెంట్ గా మన ఎత్తి మీద పడేశాడా అభిబాబు అంటూ ఆశ్చర్యం చూపిస్తున్న సుజాతమ్మ జబ్బ మీద చరిచి పద అని మానస గారు గదమాయించడంతో ఆవిడ ఆశ్చర్యానికి అందులోని నిజానికి మూత ముడుచుకున్న అమర్నాథ్ గారిని భుజం చుట్టి, వీళ్ళిద్దరికీ క్షణం పడదు, పిల్లి ఎలకలా ఇక రోజు మన కళ్ళ ముందే పడుంటారు, పదండి అంటూ ముందుకు నడిచారు జయదేవ్. వాళ్ళకి స్పేస్ వదిలి ముందుగా బయటకు వచ్చిన ప్రీతి దీపక్కి కాల్ చేసి రాజ్ విక్టరీ షేర్ చేసుకుంది. సహస్ర సాధించింది, ఇట్స్ కంప్లీట్లీ హర్ విక్టరీ అని చెప్తూ ఉంటే కంగ్రాట్స్ తో విష్ చేసి కాల్ కట్ చేసిన దీపక్ తన ఎదురుగా ఉన్న మనిషిని భస్మం చేసేలా చూశాడు. దీపక్ చెంచగడవాడు. చేతులు వెనక్కి పెట్టుకుని బ్యాక్ స్టెప్ తీసుకుంటూ నీళ్లు నములుతున్న వాడి భయం దీపక్ ఓటమిని ఎత్తి చూపించి వాడి కోపాన్ని రెండింతలు చేసింది. కడుపుతో ఉన్న ఆడపిల్లని కూడా హ్యాండిల్ చేయలేని చెమట దద్దమ్మలనుకోలేదు అని బేస్ టోన్లో కళ్ళెర చేస్తే, సార్ అని బెదురుతున్న గొంతుతో వాడు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వినలేని దీపక్ వేగంగా అక్కడే ఉన్న ఒక రూమ్ లోకి వెళ్లి విండో కర్టెన్ రాడ్ తీసుకుని ఆ రూమ్ లోనే స్పృహలో లేని వాడిని పిచ్చి పిచ్చిగా కొడుతున్నాడు. ఆ దెబ్బలకి వాడు స్పృహలోకి వచ్చి పెడుతున్న కేకలు ఆ రూమ్ మొత్తం దద్దరిల్లుతూ ఉంటే దీపక్ చేతిలోని ఐరన్ రాడ్ తగిలిన ప్రతి చోట స్కిన్ కట్ అయ్యి బోన్స్ బ్రేక్ అవుతూ తల పగులుతూ చెందుతున్న రక్తం దీపక్ మొహం నిండా పడుతుంది. సహస్ర మీద అటాక్ చేసిన పోలీసులకు దొరకకుండా హాస్పిటల్ నుంచి తప్పించుకుని వచ్చిన వాడిని అంతకు ముందే చచ్చేదాకా కొట్టాడు దీపక్. ప్రీతి నోటి నుంచి రాజ్ విక్టరీ విన్నా వాడిలో భయంకరమైన కసి, కోపం, అంతకు మించిన అసూయ, ద్వేషం అన్ని వాడి మీద చూపిస్తున్నాడు. నేనేమన్నా నీలువెత్తు మనిషిని చంపమన్నానా? జస్ట్ దాని కడుపులో పెరుగుతున్న ఆ పిండాన్ని కడతీర్చమన్నాను. అది కూడా చేతకాని వేస్ట్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్ అని అడ్డు అదుపు లేని వాడి కోపానికి రాక్షసుల్లా అరుస్తూ వాడి తలపై కొట్టి కొట్టి చంపి ఇంకా తీరని కోపంతో వాడు చచ్చాడని కూడా గమనించలేని భయంకరమైన కసితో అదే రాడ్ వాడి తలలోకి దించాడు దీపక్. అయినా కూడా వాడిలో పైశాచికత్వం తీరలేదు. ఆ మృగంలోని అసూయ, ద్వేషం చల్లారలేదు. కళ్ళు మూసుకుపోయిన క్రూరత్వంతో ప్రాణం లేని వాడిని ఆపకుండా కొడుతున్న దీపక్ చేతుల వెంట రక్తం దార కడితే ఇక వాడిలోని మృగాన్ని, ఆ పైశాచికత్వాన్ని చూడలేక బయటకు వచ్చేశాడు ఆ చెంచగాడు. ఆ హంస డాడ్కి నా హిస్టరీ మొత్తం చెప్పేసిందా అంటూ అభిని లాక్ చేశాడు రాజ్. పరిగెత్తుకుంటూ వస్తున్న క్యూటీ బేబీని చూడడమే షాక్ అయిన అభి తన కాలర్ బిగించిన రాజ్ చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, వదలరా నీ అయ్యా, ఎక్కడున్నా ఎలా ఉన్నావని కూడా చూడదు, అదొచ్చే స్పీడ్కి డైరెక్ట్ గా నా చంకెక్కేస్తుంది అంటుంటే అభి టెన్షన్ ఇంకా తన చూపులు గమనించి వెనక్కి తిరిగి చూసిన రాజ్ మోకాళ్ళ వరకు చీర పైకి పట్టుకొని చిన్న పిల్లల పరిగెత్తుకుంటూ వస్తున్న క్యూటీ ఎమోషన్ ఇంకా తన మెడలోని మంగళసూత్రాలు గమనించి చిన్నవి చేసిన కళ్ళను అభి మీద నిలిపాడు. హిహి, ప్రెజెంట్ ఆ తెంగరబుచ్చి నా పెళ్ళం. నా సిస్టర్ మీద నమ్మకంతో మార్నింగ్ తాళి కట్టేశాను. 2 days వెయిట్ చేస్తే ఇంటికే వస్తావుగా, మొత్తం తిరిగ్గా లెక్కలేసుకుందాం అని క్లారిటీ ఇవ్వడంతో విసురున్న అభిని క్యూటీ మీదకి తోసేసిన రాజ్ కంగ్రాచులేషన్స్ అంటూ తన కోసం వెయిట్ చేసిన కానిస్టేబుల్స్ దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్స్ రా అని నోట్ల నుంచి వచ్చే లోపే స్పీడ్ గా వచ్చిన క్యూటీ ఆ మొక్కకు బయటికి రానంత గట్టిగా ఆ అభి మెడ చుట్టేసింది. చీరతో చంకక్కలేని కంఫర్ట్ కి గాలిలో తేలుతున్న పిచ్చి ఆనందంతో అభి ఊపిరాగిపోయేలా లాక్ చేసిన క్యూటీ బేబీ ముద్దులతో ముఖం మొత్తం తడిపేస్తూ ఉంటే, ఓసే తింగరి పెళ్ళాం, ఎక్కడున్నావో తెలుస్తోందా అంటూ అలాగే తనని హోల్డ్ చేసి పోల్ సైడ్ కి చేరాడు అభి. పాపం, ఇక నుంచి రొమాన్స్ తో మన వకీల్ సాబ్ కి, రివెంజ్ తో మన బల్బు బాబుకి నిద్ర పట్టనివ్వరేమో మన క్యూటీ బేబీస్. కోపాల కొలిమిలో మన బల్బు బాబుకి వేడి సెగలు తాకితే తాపాల నిండా దేహాల కొలిమిలో అగ్గి రాజేస్తుందా మన క్యూటీ బేబీ? సహస్ర కోపానికి మన బాబు కథకళి ఆడితే క్యూటీ బేబీ
మన వకీల్ సాబ్తో రొమాన్స్ బ్రేక్ డాన్స్ చేయించి రాక్ అండ్ రోల్ తో షేక్ చేసి పడేస్తుందా? పాపం ఈ భామల చేతి చిక్కిన బావులకి ఇక దేవుడే దిక్కు. నెక్స్ట్ వీళ్ళ పాటలు ఫీట్లు చూడాలంటే మీరు కూడా ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.